ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రేవంత్ సర్కారు మరోసారి బండి సంజయ్ పై ప్రేమను చాటుకున్నది. భగీరథ్ పై పోక్సో కేసు నమోదు, కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి సంబంధంపై విపరీతమైన చర్చ జరుగుతుండటంతో మళ్లీ డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. అనూహ్యంగా ఫార్ములా ఈ కేసునైతే తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్కారు తీరుపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇన్నాళ్లు బండి కేసుపై మౌనంగా ఉన్న గుంపు మీడియా ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ప్రవర్తిస్తోంది. బండి సంజయ్ మీదున్న ప్రేమతో రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో మరింత అప్రతిష్ట పాలవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో మరోసారి డైవర్షన్ అస్త్రాన్ని రేవంత్ సర్కార్ ప్రయోగించింది. పోక్సో కేసు నుంచి ప్రజలను ఏమార్చి వారి దృష్టిని మరల్చేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా ప్రజల్లో చర్చ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది. అనూహ్యంగా మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసును ప్రస్తావించని ప్రధాన మీడియా మాత్రం కేటీఆర్ కు సమన్ల వార్తను తాటికాయంత అక్షరాలతో విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక రేవంత్ సర్కార్ ఆడుతున్న డ్రామా ఉన్నదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్నది. బండి భగీరథ్ పై వారం క్రితం పోక్సో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి బండికి అడుగడుగునా సహకారం అందిస్తున్న రేవంత్ సర్కార్ ఈ వ్యవహారంపై తొలుత కేసు నమోదు చేయకుండా నీరుగార్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. అయితే బాధిత కుటుంబీకులు పట్టుదలగా ఉండడంతో విధిలేని పరిస్థితుల్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివరాలను కూడా అత్యంత గోప్యంగా దాచేందుకు యత్నించినా బీఆర్ఎస్ శ్రేణుల ఒత్తిడితో బయటపెట్టక తప్పలేదు. పోక్సో కేసు నుంచి బండికి రక్షణ కల్పించాలనే దిశగా సర్కార్ వ్యవహారం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీయులే తమ అనుకూల మీడియాను మేనేజ్ చేయడంతో పాటు పోక్సో కేసును తొక్కిపెట్టేలా చేశారు. ఆ తర్వాత బండి కుమారుడిపైనే హనీ ట్రాప్ జరిగిందనే ప్రచారానికి తెరలేపారు. పోక్సో కేసులో బండికి రేవంత్ సర్కార్ అండగా ఉన్నదంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వం మరింత అబాసు పాలైంది. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుండడం, బీఆర్ఎస్ తో పాటు పలు ప్రజా విద్యార్థి సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. ఈ ఒత్తిడితో ఎట్టకేలకు సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటికీ నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు, విచారించలేదు. నిందితుడు పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో రేవంత్ సర్కార్ బండి సంజయ్ కు ఏ స్థాయిలో సహకరిస్తున్నదో స్పష్టమవుతున్నది. తాజాగా బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వం తరపున పేలవమైన వాదనలు వినిపించడానికే అనుభవం లేని న్యాయవాదిని నియమించినట్టు ఆరోపణలొచ్చాయి. పోక్సో కేసు విషయంలో అన్ని విధాలా సర్కార్ అబాసు పాలవుతున్నది. కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధం బట్టబయలవుతున్నది. కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేయటం డైవర్షన్ డ్రామాలో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. గత 30 నెలలుగా ప్రభుత్వం ఎరకాటంలో పడిన ప్రతి సందర్భంలోనూ సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరతీస్తూనే ఉన్నారు. 420 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. బోనస్, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయా విషయాల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ ప్రభుత్వం అప్పటికప్పుడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నది. కాళేశ్వరం కమిషన్ల పేరిట కొద్ది కాలం, ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒకసారి, ఫార్ములా ఈ రేస్ అంటూ మరోసారి డ్రామాలు ఆడుతూ వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ లో అంతర్గత పోరు తీవ్రతరమైంది. మంత్రివర్గం వివాదాల్లో కూరుకుపోవడం, కాంగ్రెస్ శ్రేణుల భూముల దందాలు, బ్లాక్ మెయిలింగ్ అంశాలన్నీ తెర మీదకి వస్తున్నాయి. వీటిపై ప్రజల్లో విపరీతమైన చర్చ కొనసాగుతున్నది.
తాజాగా పోక్సో కేసులోనూ సర్కార్ తీవ్రంగా అబాస్పాలవుతున్నది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు మరోసారి నోటీసుల డ్రామాకు రేవంత్ సర్కార్ తెరతీసిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.